అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా? అసలు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మా అమ్మాయిని ఇస్తాం తప్ప ప్రైవేట్ జాబ్ అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమండి. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ అయ్యి ఉండి నెలకు 10,000 వచ్చినా సరే మా అమ్మాయిని ఇచ్చేస్తాం అనే ప్రతి తల్లిదండ్రులను నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇంట్లో అబ్బాయి ఉండి ఉంటే, మీ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ లేకపోయి ఉంటే మీరు జీవితంలో పెళ్లి చేయరా? మీరు అనుసరిస్తున్న లాజిక్ ప్రకారంగా మీ అబ్బాయి కూడా పెళ్లి చేయకూడదు. ఇదేం లాజిక్ అండి? 50,000 ఉద్యోగం చేసే ప్రైవేట్ జాబ్ ఉన్న వ్యక్తి కంటే 10,000 జాబ్ ఉన్న గవర్నమెంట్ జాబ్ వ్యక్తిని ప్రిఫర్ చేయడం ఏంటి? అయినా గవర్నమెంట్ జాబ్ అనే ఒక బ్రాండ్ని సొసైటీ రాంగ్ వేలో ప్రమోట్ చేసింది. ఈ ఫోబియాలో పడి జనం అంతా రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. సరే, మీరు సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు కావచ్చు. మనం చేసే వాళ్ళ దగ్గర ఉంటుందండి. జాబ్ చేసే వ్యక్తి కరెక్ట్ చేస్తే ఏ రంగంలో అయినా సెక్యూరిటీ ఉంటుంది. అంతేగాని ఒక రాంగ్ ప్రమోషన్ ద్వారా గవర్నమెంట్ జాబ్ అనే ఒక ఫోబియాని క్రియేట్ చేసి చూసినావా, ఇది చాలా తప్పు. ఎందుకంటే ఏ గవర్నమెంట్కైనా ఆ రాష్ట్రంలో ఉన్న యువత మొత్తానికి ఉద్యోగాలు ఇవ్వడం చాలా కష్టం.